12-14 పక్కా గెలుస్తామని అనుకుంటున్నాం. రైట్. సో శ్రీనివాస్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాలే మేము గెలుచుకుంటాము అనే నమ్మకంతో ఉంది. సో ఇవాళ జరిగిన దాని ప్రకారము ఏ విశ్లేషణ చేసుకున్నారు? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మొట్టమొదట మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు యోయో వీక్షకులకు అందరు కూడా నమస్తే అండి. గొప్ప విడ్డూరం ఏంటంటే బీజేపీ పార్టీ మాకు 14 వస్తాయి, కాంగ్రెస్ పార్టీ మాకు 12-13 వస్తాయి. మరి 13 ఎందుకంటుండ్రో 14 ఎందుకంటారో, 16 అంటే అయ్యేపోయేది కానీ అనట్లేదు పాపం. ఈరోజు ఎప్పట్లాగానే గతంలో లాగానే రూరల్ ఏరియాలో అయితే 80+ కూడా పోలింగ్ అవుతుంది, 88 వరకు కూడా అవుతుంది. యావరేజ్గా 60% మాట్లాడుతున్నారు. మొన్న శాసనసభ ఎన్నికలకు జరిగినట్టే అర్బన్లో అదే 40%, 38, 40, 41 వరకు వచ్చింది. సో పోలింగ్ సరళి కానీ పోలింగ్ జరిగిన విధానం కానీ జనాలు ఎప్పట్లాగానే పాల్గొన్నారు. ఇంత ప్రచారం నిర్వహించినా కూడా పెద్దగా పెంచేటువంటి కార్యక్రమం కోసం చేసినటువంటి దాంట్లో ఎక్కువ మంది భాగస్వాములు కాలేదు. ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో సుమారు 20 లక్షల మంది జనాలు తరలి వెళ్ళిండ్రు ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. అది కూడా కొంత కారణం కావచ్చు. ఇంకొంతమంది అయితే సహజంగా ఎప్పట్లాగానే ఇంట్లో కూర్చునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అది ఏంది పోలింగ్ డే హాలిడే అని భావనలో కూడా ఉంటారు. ఈ కారణాలు దీని నుంచి బయటికి రావట్లేదు. ఓ 30 సంవత్సరాల క్రితం అయితే పల్లెటూరులో ఉండేటోళ్ళు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి అక్షర జ్ఞానం లేనోళ్ళు, ఒక సామాజిక స్పృహ సోయి తప్ప విద్యాధికులు కానటువంటి వాళ్ళు కూడా అయ్యో బిడ్డ మేము ఓటేయకపోతే జనాభా లెక్కలలో ఉన్నట్లు లెక్కే కాదు, చచ్చిపోయినట్లు లెక్క అనేటువంటి భావన వాళ్ళకుండే. ఈ చదువుకున్న తర్వాత జనాలు ఏది కూడా తమ బాధ్యతలాగా భావిస్తలేరు. ఉద్యోగం వచ్చి చేస్తున్నాం, డబ్బులు వచ్చినాయా, తింటున్నావా, ఉంటున్నావా, సామాజిక బాధ్యత అయితే సాంఘిక బాధ్యత సామాజిక బాధ్యత విస్మరించిపోతున్నారు. ఇంకా ఈ ఓటు శాతం పెరగాలి. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఈ జరిగిన పోలింగ్ లో శాసనసభ ఎన్నికలతో లాగా కనుక వచ్చినటువంటి ఫలితాలతోని బేరీజ్ వేసుకున్నా కూడా, లేకపోతే పోయిన పార్లమెంట్ ఎన్నికలతోని ఫలితాలను బేరీజ్ వేసుకున్నా కూడా 120 రోజుల 150 రోజుల ఈ కాంగ్రెస్ పరిపాలనతోని బేరీజ్ వేసుకున్నా కూడా, దశాబ్ద కాలం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధితో బేరీజ్ వేసుకున్నా కూడా, ఈరోజు గొప్పలు చెప్పడం కాదు కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈ చుట్టుపక్కల మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ వీటి మీద డెఫినెట్గా మన అటు పటాన్చెరు మెదక్ దాని హైదరాబాద్ 100 కిలోమీటర్ల రేడియస్లో 4 నుంచి 5 పార్లమెంట్ నియోజకవర్గాల మీద ఈ ప్రభావం ఉంటుంది. శాసనసభ ఎన్నికలలో ఖచ్చితంగా ఆ రోజే ఇక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచిలు తిరిగి రావాలని, ఇక్కడ ఉన్నటువంటి అదే కనుక మనం మళ్ళీ పునరావృతం అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది అని ఆ విధంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెక్క చేసుకున్నా కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఒక 3 స్థానాలు, అది భువనగిరి, నల్గొండ, మనం మాట్లాడుకున్న ఆదిలాబాద్ కానీ, ఇట్లా మాకు కనీసం పోయిన ఫిగర్ ఏదైతే 9 స్థానాలు వచ్చినాయో ఈసారి కనీసం 9 స్థానాలకు మించి ఈ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే ప్రాక్టికల్ గా నాకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ మీద ఎట్లాంటి ఈర్ష్యా ద్వేషం లేదు. ఎందుకంటే ఈ అన్ఇంటరప్టెడ్ పవర్. నిన్న నేను మా కాన్స్టిట్యున్సీలో మాట్లాడిన అందరితో వాళ్ళు ఏమంటారంటే, ఎట్లా ఏంది ఎవరికి వేస్తుండ్రు ఓట్లు అంటే, ఏముందన్న ఇప్పుడు అయితే మొన్నటిదాకా కాంగ్రెస్కి వేసినాం కానీ నిన్న 4 గంటలు తీసిండ్రు, మళ్ళీ రేపు 3 గంటలు తీస్తారట. మేజర్గా ఈ పవర్ బాగా జనాల్ని ఇబ్బంది పెడుతుంది. హాట్ సమ్మర్ లో మంచినీళ్ళు 1.5 గంటల వచ్చేది మన గవర్నమెంట్ లో, ఇప్పుడైతే అది 20 నిమిషాలకు పడిపోయింది. సరే అది భగవత్ కృపనా లేకపోతే వాళ్ళ దురదృష్టమా తెలియదు కానీ, మొత్తానికి నీళ్ళు ఇవ్వడంలో కానీ కరెంట్ ఇవ్వడంలో కానీ ఈ 4 నెలల్లో అస్తవ్యస్తంగా వాళ్ళు కనీసం ప్రభుత్వం మీద పట్టు సాధించలేని పరిస్థితి కానీ,
లేకపోతే ఎన్నికలకు సమాయత్తమయ్యేటువంటి పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళా అనుకున్నట్టుగా పెద్దగా ఆ శాసనసభ ఎన్నికలలో ప్రభావితం చేసినట్టుగా ఆ 1.8% ఏదైతే ఉందో ఆ మాత్రం జనాలు ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు మోడీ పేరు చెప్పుకోనో లేకపోతే మోడీ గారి పేరు, రామాలయం అని, 370 ఆర్టికల్, ఇట్లాంటివన్నీ కొంత జనాలలో కూడా ఇది జాతీయ ఎన్నికలలో వాళ్ళని బలపరిచే క్రమంలో కూడా ఉన్నట్టు అనిపించింది. సో ఇట్లన్నీ చూస్తే ఫైట్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. కాంగ్రెస్ అనుకున్న స్థానాలు సాధించలేకపోతుంది కాబట్టి బీజేపీ కొన్ని స్థానాలు వచ్చినా బీఆర్ఎస్ కూడా మంచి స్థానాలు వచ్చేటువంటి అవకాశం అయితే మాకు కనిపిస్తుంది.